కూలీ మూవీ అనాలిసిస్ వీడేంది ఇవాళ సినిమా పెట్టుకొని ఇప్పుడు అనాలిసిస్ అని ముందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. కొంచెం లేట్ అయింది. కూలీ ఇంకా వార్ 2 రెండు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. కానీ నేను మెయిన్గా ప్రిఫర్ చేసేది కూలీకి మాత్రమే. ఎందుకంటే మార్కెట్లో కూలీకి ఉన్నంత హైప్ వార్ 2కి లేదని అనిపించింది. మరి మీరే మూవీకి టికెట్స్ బుక్ చేసుకోరు? సరే, మూవీ విషయానికి వస్తే హిట్టా ఫట్టా అని ఒక ట్రైలర్ చూసి డిసైడ్ చేయలేం. కానీ ఈ మూవీ డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం ఎట్లా అంటే ఖచ్చితంగా కొట్టేస్తాడన్న కాన్ఫిడెన్స్ మన అందరికి ఇస్తుంది. మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ డైరెక్టర్ చేసిన మూవీస్ అన్ని పెద్ద మూవీసే. దాంట్లో నాకు బాగా నచ్చిన మూవీ ఖైదీ. అస్సలు కాంప్రమైజ్ కాకుండా లేట్ అయినా పర్లేదు అనే కొత్త కాన్సెప్ట్స్తో ముందుకు వస్తాడు. ఈ మూవీ సాంగ్స్ మొత్తం బ్లాక్ బస్టర్ అయినాయి. సోషల్ మీడియాలో మొత్తం ట్రెండింగ్ నడుస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఇంటర్వ్యూలో ఈ మూవీ ఎల్సీయూ పార్ట్ కానే కాదని చెప్తారు. కానీ నాకు తెలుసు ఖచ్చితంగా ఈ మూవీ ఎల్సీయూ పార్టే. నీకు ఇంకా డౌట్ ఉంటే పక్కన పడేసాయి. లియో అప్పుడు చేసిన మోసం ఎవరు మర్చిపోలేదు. మరి ఇంతమంది పెద్ద యాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసిన ఈ మూవీ ఎల్సీయూ పార్ట్ కాదంటే మీరు నమ్ముతారా? మరి మీరేమనుకుంటారు? ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తలైవా మూవీ కోసం మొత్తం తమిళనాడే హాలిడే ఇచ్చింది. కానీ ఇక్కడ కూలీ మూవీ రోజు కూడా మనకి కూలి పని దప్పలేదు. రజనీకాంత్ రెట్రో లుక్ గ్లిమ్స్ ఇచ్చిర్రు. అది మాత్రం ట్రైలర్కి హైలైట్ అని చెప్పొచ్చు. టిపికల్ రజనీకాంత్ మూవీలా కాకుండా ఒక డిఫరెంట్ టేక్ తీసుకున్నామని డైరెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిండు. దానివల్ల మూవీకి ఇంకా హైప్ పెరిగింది. అసలు నాగార్జున ఈ మూవీలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తుందని మనకి ట్రైలర్లో ఆల్రెడీ అర్థమవుతుంది. నాకు తెలిసి సత్యరాజ్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాగార్జున వాళ్ళ గ్యాంగ్తో కలిసి పనిచేస్తాడు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది. ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రజనీకాంత్ మళ్ళీ యాక్షన్లోకి దిగుతాడు. వీటన్నిటి మధ్యలో ఉపేంద్ర ఇంకా ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఏడ ఫిట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. శృతి హాసన్ ఏదో డెడ్ బాడీ తీసుకెళ్తున్నట్టు చూపించారు. తను కూడా ఏదో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. అనిరుద్ గురించి చెప్పనవసరం లేదు. థియేటర్లో ఎట్లయినా బాక్సులు ఒలగొట్టేస్తాడు. మరి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ మూవీ ఎట్లుంటుందో కానీ స్టోరీ మాత్రం డిసప్పాయింట్ చేయకపోతే చాలు. మరి మూవీ బ్లాక్ బస్టరా కాదా అనేది నెక్స్ట్ రివ్యూలో చెప్తా. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో.